తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కు మరో పేరని ఆరోపించిన ఆయన తుమ్మడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని, కాంగ్రెస్ కు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని హరీష్ రావు ఆరోపించారు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున ఒక సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ భార్యను హైదరాబాద్ నడిబొడ్డున మర్డర్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు. ఇంకా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు పోలీస్ కమిషనర్ హైదరాబాద్, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నువ్వు పోలీస్ కమిషనర్ ఎందుకు, జాగ్రత్తగా ఎట్లా మేము ఉంటాం? మీ పరిస్థితి ఎట్లుందంటే హైదరాబాద్ నడిబొడ్డున సొంత ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే పట్టుకునే దిక్కు లేదు. కరీంనగర్ నడిబొడ్డున దోపిడి దొంగలు బంగారం షాప్ లో బంగారం ఎత్తుకపోతే పట్టుకునే దిక్కు లేదు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే కనీసం ఆపే పరిస్థితి లేదు. ఒక మహిళ అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో నడిచే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవలేదు. కేసుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, అరెస్టుల మీద అరెస్టులు పెట్టి, జైలు నుంచి బయటకు రాకుండా ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు. ఇవాళ క్రిషాంక్ పోయి ఎన్ని రోజులైంది? క్రిషాంక్ చేసిన తప్పేంది? దొంగను దొరకబట్టి పోలీసులకు సెల్ ఫోన్ ఇచ్చిండు అంతే. ఫేక్ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిన వ్యక్తిని దొరకబట్టి ఈ ఫోన్ నుంచే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిండు, అబద్దాలు ప్రచారం చేసిండని ఆ ఫోన్ అతని చేతి